ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవా, నీ పిల్లలకు నా తండ్రి నీ గ్రంథములో నుంచి కొన్ని సంగతులు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహింపు కలిగినటువంటి మనస్సును వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమచేత మమ్మల్ని ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు బజారు గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశము నిత్య బర్త్డే. అవునా? నిత్య పుట్టినరోజే కదా. మీ అందరూ తెలుసా నిత్య పుట్టినరోజు అని? తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా, ఈరోజు నిత్య బర్త్డే. అందుకని ఈ కూడికను ఈ కుటుంబం ఏర్పాటు చేసింది. ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినాయి? 12 అయిపోయినాయా? 13 వచ్చినాయి. అబ్బా, 12 పూర్తి చేసుకొని 13లోకి వచ్చింది. 12 సంవత్సరాలు కాపాడినటువంటి దేవునికి, 13వ సంవత్సరాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి ఈ కృతజ్ఞత కూడికను ఈ కుటుంబం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ప్రియులారా, గర్భఫలము దేవుడిచ్చు, మళ్ళా చెప్దాం ఒకసారి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మళ్ళీ చెప్పండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇందులో ఏమర్థమైంది? 3 సార్లు చెప్పించు మీకు. గర్భఫలం దేవుడు ఇచ్చే బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇచ్చినటువంటి బహుమానం ఎవరిది అంటే, ఇప్పుడు మనం చెప్పాలి, నాకిచ్చినటువంటి గర్భఫలం నాది కాదు, దేవునిది. మరి దేవుని కుమారులను కుమార్తెలను మన గర్భంలోకి పంపించి మన ద్వారా ఈ సమాజంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాలను ఎలా పెంచాలో కూడా చెప్పాడు తల్లిదండ్రులకి. చెప్పాడా లేదా? ఇచ్చినటువంటి దేవుడు ఎలా పెంచాలో కూడా నేర్పించాడు ప్రారంభంలో. కానీ నేర్చుకోవలసినటువంటి తల్లిదండ్రులు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోలేకపోతే బిడ్డలకు శిక్షణ ఇవ్వలేరు, బిడ్డలకు నేర్పించలేరు. దేవుని ఉద్దేశాలు తల్లిదండ్రులకు తెలియకపోతే ఈ సమాజంలో బిడ్డలు పాడైపోతారు అని బైబిల్ హెచ్చరించింది. ఒక చిన్న కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్లియర్గా అర్థమైన 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు ఒక మంచి 2 స్టేర్లు బిల్డింగ్ కట్టాలనుకున్నాడు తమ్ముడు బజార్ అనుకుందాం కాసేపు. ఏం భవిష్యత్తులో కడతాడేమో, ఒకవేళ కట్టే ఉద్దేశం దేవుడు ఇస్తాడేమో, కలిగిస్తాడేమో. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టాలంటే ముందు తమ్ముడు ఏం పని చేయాలి? ఇంటికి ఏమేయాలి? పునాది వేయాలి. ఇప్పుడు 2 స్టేర్లు బిల్డింగ్ నిలబడాలంటే పునాది ఎలా ఉండాలి? చాలా బలంగా ఉండాలి. మరి చాలా బలంగా పునాది ఉండాలంటే పునాది దేనితో వేస్తే బలంగా ఉంటుంది? ఏమ్మా, దేనితో వేస్తే బలంగా ఉంటుంది? ఇప్పుడు సిమెంట్ బదులు సిమెంట్ ఆకారంలో ఉండే బూడిద పెట్టి కట్టిండు అనుకోండి, కాసేపు అనుకుందాం. పోనీ ఇసుకతో కట్టిండు అనుకుందాం, నిలబడుద్దా పునాది? ఏమ్మా, జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వింటేనే కొన్ని మాటలు చెప్తా. మీరు జాగ్రత్తగా వినలేదనుకోండి, నేను చేసేది ఏమన్నా ఉందా? ఎవరు మోసపోతారు? ఎవరు మోసపోయేది? మీరు అనుకుంటారు
నేను వినకపోతే వాక్యం వేస్ట్ అయిపోద్ది అనుకుంటున్నారు, కానీ ప్రకృతి వింటుంది వాక్యం. ఆ తర్వాత పట్టుద్ది నీ భరతం నువ్వు వినకపోతే. ఎందుకంటే చెప్పుతున్నటువంటి మాట ఈరోజు దేవుడు నాతో ఏం చెప్పబోతున్నాడో అన్న తపనతో నువ్వు కూర్చుంటే వాక్యం శ్రద్ధగా నీకు అర్థమవుతుంది. ఇక గప్పును ముగితే ఇంటికి పోదామని వస్తే అనవసరం నువ్వు ఇక్కడికి వచ్చినా వేస్ట్. అందుకే దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి తల్లులారా తండ్రులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పునాది సరిలేకపోతే కట్టబోతున్నటువంటి 2 స్టేర్ల బిల్డింగు నిలబడుతుందా కూలిపోతుందా? మీరు చెప్పాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? పునాది సక్రమంగా లేకపోతే కడుతున్నటువంటి 2 స్టేర్లు బిల్డింగ్ అయినా, 1 స్టేర్ బిల్డింగ్ అయినా, 10 స్టేర్ల అపార్ట్మెంట్ అయినా కూలిపోతుందా నిలబడుతుందా? చెప్పండి అమ్మా, కూలిపోతుందా? ఒక్క మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఇప్పుడు ఇసుక మీద పునాది వేసిన బుద్ధిహీనుడి స్టోరీ కూడా కిందే ఉంది. వానొచ్చింది, వరదొచ్చింది, ఇంటి మీద కొట్టింది, ఇల్లు పడిపోయింది. అవునా? ఏ పునాది నిలబడింది? బండ మీద కట్టబడినటువంటి పునాది బలంగా ఉంది. ఏ బండ మీద కట్టబడాలి ఇప్పుడు మనం? ఆ ఇల్లు రాయనే బండ మీద కట్టాం. క్రైస్తవులమైనటువంటి మనం, మన భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా ఏ బండ మీద కట్టబడితే పడిపోకుండా నిలబడతామో అది మనం ఆలోచన చేయాలి ఈ రాత్రి. అందుకే దేవుడు చక్కటి విషయాలు గ్రంథంలో రాయించాడు. పునాది లేనటువంటి బాల్యం, పాడైపోతున్న యవ్వనం. ఈరోజు బాల్యములో పడవలసిన పునాది పడకపోతే యవ్వన కాలానికి వచ్చినటువంటి బిడ్డలు నేల కూలిపోతారని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు నువ్వు కడుతున్న ఇంటికి పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిపోతుందని ఎంతగా నువ్వు నమ్ముతున్నావో, అదే రీతిలో నీ బిడ్డలు, నీ గర్భవాసన పుట్టినటువంటి నీ బిడ్డలు బాల్యములో దేవుడు చెప్పమన్నటువంటి బోధనే పునాది మీద నువ్వు పెంచకపోతే ఖచ్చితంగా యవ్వన కాలంలో వాళ్ళు కూలిపోయే అవకాశం ఉంది. ఎలా కూలిపోతారో, ఎలా పునాది వేయమన్నాడో 2 అంశాలతో మనం ముగించేస్తున్నాం ఈ రాత్రి. మొట్టమొదటిగా మీరు చూడగలిగితే ప్రియులారా, దేవుని గ్రంథంలో గర్భఫలాలు ఇచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీకు బిడ్డలు ఇవ్వటానికి ముందు మీకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నారా భార్యాభర్తలు ఇద్దరు కానీ దేవుడు చెబుతున్నాడు. ఏ పాఠాలు నేర్పించబోతున్నాడు అంటే, రాబోతున్నటువంటి పిల్లలకి ఈ భూమి మీద నా చేతిలో బలవంతుడైనటువంటి నా చేతిలో బాణముల వంటి వారుగా మీ పిల్లలు ఉండాలంటే ముందు తల్లిగా తండ్రిగా మీ ఇద్దరు నేర్చుకోవాలన్నాడు దేవుడు. చెప్పాడా లేదా? చెప్పాడా? ఇప్పుడు మీ బిడ్డలు ఆయన యొక్క చేతిలో బలమైనటువంటి ఆయన చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలంటే తల్లిగా తండ్రిగా ముందు మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న విషయాలు ఏం చేయాలి? తల్లిగా తండ్రిగా మీరు మీ బిడ్డలకు మీరు నేర్పాలి. నేర్పాలా? మరి నేర్పుతున్నారు తల్లిదండ్రులు ఈరోజు? నేర్పట్లా. మరి నేర్పకపోతే ప్రమాదం ఉందని చెప్పాడా లేదా? ఏమండి, అసలు ప్రారంభ దినాల్లోకి మనం వెళ్ళి చూడగలిగితే బాల్యము చెడ్డదని ఆ రోజుల్లోనే మాట్లాడాడు దేవుడు. ఏ రోజుల్లో? ఎట్లాంటి టెక్నాలజీ డెవలప్మెంట్ లేనటువంటి నోవాహు దినాలలోనే చెప్పాడు దేవుడు. మరి ఈనాడు పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, బయటికి వెళ్తే సినిమా థియేటర్లు ఉన్నాయి. రకరకాల కల్చర్తో ఈ సమాజం చెడిపోయింది. ఇట్లాంటి చెడిపోయినటువంటి సమాజంలో మన పిల్లలు పడిపోకుండా, కూలిపోకుండా ఉండాలంటే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు తీసుకోవాల్సినటువంటి ఎన్నో జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో దేవుడు హెచ్చరించాడు. ముందుగా ఒక మాట చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ మాట చూద్దాం. ఎందుకనగా నరుల హృదయాలోచన
వారి బాల్యము నుండి చెడ్డది. ఏమంటే దేవుడు చెప్పేశాడా? బాల్యము నుండి చెడిపోతుంది వాడి హృదయం. మరి చెడిపోతుందని దేవుడే చెప్పినప్పుడు మరి చెడిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. మరి చెడిపోతుందా ఈ కాలంలో? చెడిపోవటానికి అలవాటు పడుతున్నటువంటి తమ పిల్లల్ని మరి పట్టించుకోకపోతే చెడిపోతారా, బాగుపడతారా? ఈరోజు ఏదో ఒక బూతు మాట తిట్టాడు అనుకోండి, నవ్వుతున్నారు కొంతమంది. అబ్బా నా కొడుకు భలే నేర్చుకున్నాడులే బూతులని. అది మంచిదా? ఈరోజు చాలామంది తల్లులు నేర్పిస్తున్నారండి బిడ్డలకి. ఏమని? అదను ఇదను, రేపొద్దు నిన్ను కూడా అంటాడు. అనడా? ముద్దుకి బూతులు కాదు నువ్వు నేర్పించవలసింది. ముద్దొస్తే నువ్వు నేర్పించాల్సింది వాక్యం. వాక్యం నేర్పించు. అందుకే దేవుడు ప్రారంభంలోనే హెచ్చరించాడండి. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మరి చెడ్డదని చెప్పే నాటికి సమాజం ఎట్టుంటుంది? ఆ రోజుల్లో బాగుందా, ఈ రోజుల్లో బాగుందా? ఈ రోజుల్లో ఎందుకు బాగుంది? టెక్నాలజీ అప్డేట్ అయిందేనా? ఏమండి, టెక్నాలజీ అప్డేట్ అయిందేనా? పిల్లలు అప్పుడు చెడిపోయారా, ఇప్పుడు చెడిపోతున్నారా? అప్పటి నుంచి ఇప్పటి వరకే చెడిపోతూనే ఉన్నారు. అందుకే భవిష్యత్తును గురించి హెచ్చరికతో కూడిన మాట చెప్పాడు. ఇదిగో వాళ్ళ బాల్యము నుంచి వాళ్ళ హృదయం చెడిపోతుంది కనుక తల్లిగా, తండ్రిగా ఇదిగో వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని తల్లిగా, తండ్రిగా మీరు వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పించాలంటే ఎప్పటి నుంచి నేర్పించాలి? అడిగి ఎప్పటి నుంచి? ప్రసంగి గ్రంథం చేద్దాం కొన్ని మాటలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాటలు చూద్దాం కొంచెం త్వరగా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూద్దాం ప్రియులరా. ఇప్పుడు బాల్యం చెడిపోతుంది అన్నాడు కదా. మరి బాల్యం చెడిపోతుందని చెబుతున్నటువంటి దేవుడు ఆ చెడిపోతున్నటువంటి బాల్యానికి తన యొక్క బలమైనటువంటి వాక్యము చేత పునాది ఎప్పుడేమంటున్నాడు చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఈ మాట చదువుకున్నాను, అర్థమైందా మీకు? దుర్దినములు రాకముందే అన్నాడు. దుర్దినాలు ఎప్పుడు వస్తాయి? దుర్దినం అంటే ఆపద దినం, శ్రమతో కూడినటువంటి దినం, ప్రమాదకరమైనటువంటి దినం. ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే బాల్యములో పడవలసిన పునాది వాడికి పడలేదో ఆ బాల్యము దాటిన తర్వాత రాబోతున్నటువంటి యవ్వన కాలమే వాడికి ప్రమాదకరమైనటువంటి కాలం. ఆ ప్రమాదం నుంచి వాడు తప్పించబడాలంటే చెబుతున్నాడు రెండో మాటలో, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. ఎప్పుడంట? నీ బాల్య దినముల యందే నీ బిడ్డకు సృష్టికర్త స్మరణ జరగాలి. మరి మన బిడ్డలకి సృష్టికర్త స్మరణ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరగాలని చెప్పాడు దేవుడు? బాల్య దినముల యందే జరగాలి. ఇదిగో నీ తల్లి ఒడిలో బిడ్డ ఎప్పుడైతే ఉంటాడో ఆ తల్లి ఒడియే మొదటి పాఠశాలని బైబిల్ చెప్పింది. ఆ మొదటి పాఠశాలలోనే వాడికి పునాది పడాలి. ఏ పునాది? రాబోతున్నటువంటి యవ్వన కాలం అనే ప్రమాదం నుంచి తప్పించబడాలంటే ఇదిగో ఈ బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ వాడికి జరగాలి. అలా నేర్పించే తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ సృష్టిలో? ఆలోచన చేయండి. సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఏడిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుద్దా? దొరకదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో బాల్య దినముల యందే వాడికి సృష్టికర్త స్మరణ జరగాలి. మరి బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ వాడికి చేయించాలంటే మరి తల్లి పొజిషన్ ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? మీరిద్దరు ఏమి నేర్చుకోకుండా జీరో అనుకోండి తల్లిదండ్రులు ఇద్దరు, ఇంకా ఆడికేమి నేర్పుతావు? నువ్వు నేర్పగలవా? నేర్పలేవు. అందుకే తల్లికి తండ్రికి చెబుతున్నాడు, తండ్రులారా మీరు మీ పిల్లలకు ఇవి నేర్పించండి. ఎప్పుడు నేర్పించాలి? ఆదివారం మాత్రమే నేర్పిస్తామండి మేము. ఆదివారం మాత్రమే కలిసి ఉంటారా మీరు?
ఆదివారం మాత్రమే మీ బిడ్డలేంటి కాంట్రాక్ట్కి తెచ్చుకున్నారు మీరు? ఆదివారం మాత్రమే. కొంతమంది ఉన్నారండి దరిద్రులు, మందిరానికి కూడా తీసుకురారు పిల్లల్ని. మొన్న ఒక చోటకి వెళ్ళాను నేను, ఒక్క పిల్లోళ్ళు లేడాడ, మొత్తం ఆడమందే ఉన్నారు అందరూ. అడిగాను నేను, మీ యజమానులేరి, మీ పిల్లలేరి? మొఖాలన్నీ ఏడుపోటు మొఖలేసేట చూస్తున్నారు, ఈయన్ని ఎక్కడ పట్టుకొచ్చారని. అయినా ఊరుకోను కదా, నేను ఎందుకు ఊరుకుంటా? మీరెందుకు మాకు ఇక్కడ వేస్ట్? మీరు మాకు కావలసింది మీ యజమానులు, ఆ తర్వాత మీ పిల్లలు. పోనీ మీరేమన్నా నేర్చుకొని ఒరగబెట్టేది ఏమన్నా ఉందంటే ఏం లేదు అక్కడ. మరొకసారి నేను వచ్చే సమయానికి మీ యజమానులు రావాలి, మీ పిల్లలు రావాలి, లేదంటే మీకు అన్ని శాపాలని చెప్పాను నేను. ప్రియులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ యజమాని, చదివించాను కదా 128 కీర్తన, అందులో ఎంతమంది ఉన్నారు? భార్యలు మాత్రమే ఉన్నారా? ఎంతమంది ఉన్నారు అందులో? భార్యలు మాత్రమే ఉన్నారా? ఒకటి యజమాని ఉన్నాడు, యజమానురాలు ఉంది, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, దేవుని మాట ప్రకారం బ్రతికితే అట్లాంటి కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందని గ్రంథం హెచ్చరించింది. మరి నీ కుటుంబంలో నువ్వు ఒక్కదాని వచ్చావు అనుకోండి, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదాని వస్తే ఆశీర్వదింపబడతావా నువ్వు? రాదు నీకు ఆశీర్వాదం. కుటుంబం అంతా రావాలి మందిరానికి. అవకాశం ఉండి కూడా చాలామంది మందిరానికి రావట్లేదు. నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాలేవు ఏ పని చేసినా కూడా. ఇది నువ్వు శాపంగా అనుకో, ఆశీర్వాదం అనుకో, లేకపోతే హెచ్చరిక అనుకో, నువ్వు దేవునికి దూరమై సాధించేది ఏమీ లేదు ఈ భూమి మీద. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాయనా ఇదిగో బాల్య దినముల యందే సృష్టికర్త యొక్క స్మరణ తల్లి ఒడిలో జరగాలి. అలా జరగాలంటే తల్లిదండ్రులుగా నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి మీరు వాళ్ళకి నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలి? ఎప్పుడెప్పుడు నేర్పించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం వచనం కూడా 6. ఏమంటున్నాడు దేవుడు చూడండి. ఎవరు చెబుతున్న మాట ఇది? సాక్షాత్తు దేవుడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. అంటే వాడు నేర్చుకున్నాక విడిచిపెట్టొద్దు నువ్వు అసలు అంటున్నాడు దేవుడు. అభ్యసింపచేయటం అంటే వాడు నేర్చుకునేదాకా వదలొద్దని. వాడు నేర్చుకునేదాకా వదలొద్దు. మరి ఏం చేయాలి వదలకుండా ఉండాలంటే చెప్తున్నాడు ఇప్పుడు. నెక్స్ట్ మాట, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే మాట్లాడవలెను. చూసారండి ఏమంటున్నాడు? వాటిని గూర్చే మాట్లాడాలి నీ పిల్లలతో. అంటే దేవుడు భవిష్యత్తును గూర్చి ఇంత క్లారిటీగా ఖచ్చితంగా మాట్లాడుతుందంటే, రాబోతున్నటువంటి దినాలలో దేవుని వాక్యం నేర్పించవలసిన తల్లిదండ్రులు దేవుని వాక్యం నేర్పించకుండా ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నేర్పిస్తారని తెలిసిన దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ప్రియులరా, ఇదిగో నాయన నీ త్రోవలో నడిచేటప్పుడు, నీ ఇంట కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వీటిని గూర్చే మాట్లాడాలి. వేటిని గూర్చి? సృష్టికర్తను గూర్చి. సృష్టికర్తను గురించి నేర్పాలడికి. నేర్పుతున్నారా? మరి సండే స్కూల్ పంపించండి అమ్మానంటే అసలు కొద్దిగన్నా భయం భక్తి లేదు తల్లిదండ్రులకి. మరి మీ బిడ్డలు పాడైపోక ఏమవుతారండి సమాజంలో? 13 ఏళ్ల కుర్రోడు 6 సంవత్సరాల అమ్మాయిని ఎలా చంపాలా అని ఒక సీరియల్ చూసి చంపాడు. నా దగ్గర ఉంది, ఫోటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో చూడండి, 13 ఏళ్ల బాలుడు. ఇక్కడ చూసారు, దీంట్లో ఏముంది? అక్కడ ఘోరం. సినిమా చూసి చిన్నారిని చంపిన బాలుడు. సినిమా చూసి చిన్నారిని చంపిన బాలుడు. ఎంత వాడి వయసు? 13 ఏళ్ళు. కనపడుతుంది అక్షరాలు మీకు ఏమైనా? 13 ఏళ్ల బాలుడు 6 సంవత్సరాల పాపను చంపాడు. ఎక్కడ చూసి నేర్చుకున్నాడు ఇవన్నీడు? సెల్ ఫోన్లో వస్తున్నటువంటి రీల్స్ చూసి పాడైపోతున్నారు పిల్లలు. అసలు ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారండి పిల్లలు, ఎంత ఫాస్ట్గా ఉన్నారా ఇవాళ పిల్లలు. ఇవాళ పిల్లలు చెడిపోవటానికి ప్రధానమైన కారణం ఎవరు?
సెల్ ఫోన్ అని చెప్పారు. నా ఫోన్ పెట్టి కొడతాం మిమ్మల్ని. పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఈరోజు పిల్లల బ్రెయిన్ పాడవటానికి నా దగ్గర ఒక వీడియో ఉంది, మీకు చూపించాలి కానీ టైం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాం మీకు. పిల్లల బ్రెయిన్ ఎంత స్పీడ్గా పాడైపోతుందో, వాళ్ళ నేత్రాలు ఎంత పాడైపోతున్నాయో, వాళ్ళ మెల్ల నరాలు ఎంత పాడైపోతున్నావో, ఎంత వాళ్ళ యొక్క దేహం అంతా క్షీణించిపోతుందో ఒక తల్లిగా నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తయారు చేసిన వాడు బాధపడుతున్నాడు. మోసావు కదా, 9 నెలలుగా నువ్వు మోసింది, మోసావు, కన్నా వదిలేసావు గాలికి. కానీ తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసుకున్నాడే పరలోకపు తండ్రి తన కోసం, తన పోలిక చొప్పున, తన ఆకారంతో చేసుకున్నాడు కదా కష్టపడి తండ్రి. కాబట్టి ఆయన ఆవేద పడుతున్నాడు. ఇదిగో నీకు ఇవ్వబోతున్న ఈ కూతురుని, నీకు ఇవ్వబోతున్న ఈ కొడుకును, ఇదిగో నేను చెప్పినట్టుగా పెంచాడిని, నువ్వు నేర్చుకో, భవిష్యత్తు బాగుంటున్నాడికి, నీకు మంచి పేరు తెస్తాడు. ఇన్ని చెప్పినా పట్టించుకోరండి దౌర్భాగ్యులు, పట్టించుకోరు. ఎందుకంటే పిల్లలు ఆటంకం అవుతున్నారని చెప్పేసి, పిల్లలు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఒక సెల్ ఫోన్ అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి అనుభవం నా చేతిలో పెట్టేసేసి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత వాడి జీవితం పాడవుతుందని, వాడు చూడకూడనివి చూసి నాశనం అయిపోతున్నాడని, చేయకూడనటువంటి వయసులో చేయకూడనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం లేకుండా దారుణమైన పరిస్థితిలో ఈరోజు తల్లిదండ్రులు కనపడుతున్నారు సమాజంలో. అందుకే దేవుడు హెచ్చరించాడు, నీ కొడుకు కానీ కూతురు కానీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు ఎలా ఉంటున్నారో వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి నువ్వు ఎరగాలి. తల్లివి ఉందా ఆలోచన? ఒక ఆయన అంటున్నాడు, ఈ వయసులో కాకపోతే ఇప్పుడు చేస్తారులేండి. సిగ్గుందంటే అసలు నీకు? అసలు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తారా? అందుకే దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఈ వయసులోనే చెయ్యి, ఈ వయసులోనే చావు. చెప్పాడా లేదా? చెప్పాడా? యవ్వన కాలమందు మరణము తప్పదన్నాడు. అన్నాడా దేవుడు బైబిల్లో? యవ్వన కాలమందు మరణము తప్పదన్నాడు. మరి మరణం తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? నీ ఒడిలో ఉన్నప్పుడే నేర్పాడికి దేవుని మాట. ఇదిగో నాయన, ఈరోజు ఒక తల్లిగా నేను ఎలా తల్లిగా భావించుకొని ఒక స్త్రీగా నాయక చూస్తున్నావో, ఇదిగో సమాజంలోకి వెళ్ళినప్పుడు కనబడుతున్నటువంటి ప్రతి స్త్రీ నీ అక్కగా భావించు, నీ తల్లిగా భావించు, నీ చెల్లిగా భావించు. ఇది నేర్పాల తల్లి. కానీ ఈరోజు తల్లులు ఏమి నేర్పుతున్నారు మీ బిడ్డలకి? అదే కూతురు అయితే నాన్న అదిగో అన్నయ్యగా భావించు, ఇదిగో తమ్ముడిగా భావించు, ఇదిగో చిన్నాన్నగా భావించు, ఇది నా సొత్తుగా భావించు. వేరొక ఆలోచన రాకూడని వయసులో వాళ్ళకు వస్తుందంటే, వాళ్ళ బాల్యం పాడైపోతుందంటే దానికి కారణం తల్లిగా తండ్రిగా మీరు కాదా? ఉందా ఆలోచన? ఎవడైనా పట్టుకొని 4 బీగిన తర్వాత అప్పుడు వస్తుంది నీకు భయం. ఎందుకు అప్పుడు వచ్చే ఉపయోగం ఏముంది? అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడండి. చూద్దాం ఒక మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. ఎంత ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. ఏమంటారు? బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో ఎలా తెలుసుద్ది? వాడి చేష్టలు, వాడి పనులు, వాడి చూపు, వాడి ఆలోచన వెంటనే అర్థమైపోద్దండి. తల్లి గమనించాలి, నా కొడుకు ఆలోచన ఎలా ఉంది, నా కూతురు ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ నడవడికి ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది సమాజంలో అని నువ్వు అర్థం చేసుకోవాలి, గమనించాలి, వాళ్ళని సంరక్షించుకోవాలి నువ్వే. కానీ ఈరోజు ఆలోచన లేదండి. నా కొడుకు మగాడండి, ఎక్కడైనా బ్రహ్మాండంగా తిరుగుతాడండి అనోళ్ళు లేరా? నీ కొడుకు మగాడా? ఎవడు చెప్పాడు నీ కొడుకు మగోడని? అంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడా? మరి ఎక్కడ పడితే అక్కడ తిరగమను, ఇంటికి రాడిక. సమాజం అలా ఉంది బయట. కొంతమంది కూతురులు కూడా భలే స్వేచ్ఛ చేశారులేండి, క్రైస్తవులే. నా కూతురికి ఏంటండి బంగారం అంటది ఇక్కడ. నీ బంగారం ఇంట్లో బంగారమే, బయట కూడా బంగారంలాగే ఉండాలి మరి. కానీ ఆ బంగారాలు ఇక్కడ బంగారంలాగా ఉంటాయి, బయటికి వెళ్ళిన తర్వాత దేనికి పనికిరానటువంటి చెత్తలా తయారవుతాయి బయటికి వెళ్ళి. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, ఇదిగో నాయన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు కనిపెట్టాలంటున్నాడు. మరి ఎలా కనిపెట్టాలి? వాళ్ళ క్రియలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది కనిపెడుతున్నారే? కనిపెడుతున్నారండి? కనిపెడుతున్నారా? ఎప్పుడైతే రూట్ మారుతుందో
వాళ్ళ మాట తేడా వచ్చింది. ఎప్పుడైతే లోకానికి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ చూపు, వాళ్ళ వినికిడి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రతి ఒక్క కదలికలు తేడా వచ్చేస్తాయి. అప్పుడు తల్లిగా నువ్వు వెరగాలి. ఏంటి, ఎప్పుడు మాట్లాడిన మాట నా కూతురు మాట్లాడుతుంది, ఎప్పుడు చేయనటువంటి క్రియలు నా కొడుకు చేస్తున్నాడు, ఏదో తేడా జరుగుతుంది అని ఎలక్ట్ అవ్వాలి తల్లిగా తండ్రిగా మీరు. కానీ ఎంతమంది అలా ఎలక్ట్ అవుతున్నారు? ఆడి పని ఆడు చేసుకుంటాడండి, నా పని నేను చేసుకుంటా అని వదిలేస్తే నాశనం అయిపోయేది ఎవడో? మీ బిడ్డలేనా? అవునా? బిడ్డలు పాడైపోతారు ఖచ్చితంగా. అందుకే దేవుడు చెబుతున్నాడు, తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డల ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు దేవుడు. మొన్న ఒకరోజు వేరే పని మీద బయటికి వెళ్ళాలని, ఎక్కువగా నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నేను బయటకు పోయేటప్పుడు మా మిస్సెస్తో ప్రార్థన చేయించుకుని బయటికి వెళ్తాం మా భార్యతో. సరే ప్రార్థన చేద్దాం, ఇక్కడ హాల్లో అందరూ హడావుడిగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి పక్కన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని పక్కకి వెళ్ళంగానే మా చిన్న మేనగోడలో బర్ణ వచ్చింది తలుపు దగ్గరికి వచ్చి, అత్త మాము నువ్వేం చేస్తున్నారేడా అన్నది. అని చెప్పి మేమేం చెప్పాలి, అసలు ఇది ఏం చేస్తుంది అని చెప్పి మేమేం మాట్లాడకుండా అలా నేను తలకా ఉంచుకున్నాను. నేను కూర్చుంటే మీరు ఏం చేస్తారు, నేను తక్కువ, నువ్వు ఇక్కడే కూర్చుంటున్నాను. అక్కడ గడప మీద కూర్చుంది. ప్రార్థన అయిపోయాక, ఓహో ప్రార్థన చేసుకుంటున్నారా మీరు అనుకుంటే వెళ్ళిపోయింది. మనం అనుకుంటాం కదా, మన పిల్లలకి ఏం తెలియదులే అనుకుంటాం మనం. అవునా? ప్రభు చెప్పిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మనసును పెట్టాలి. ప్రభు చెప్పిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నీ పిల్లల ముందు ప్రవర్తించాలి. కొంతమంది చూడండి, పిల్లలు ఎక్కడే ఉంటారు, ఎక్కడ మంచిగా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదు కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళకి. పిల్లలు ఎక్కడే ఉంటారు, పిల్లలు ఎక్కడే పెట్టుకొని అక్కడే సరసాలు ఆడుతూ కొంతమంది. నీకు సిగ్గుంది అసలు కొద్దిగన్నా? అనకూడని మాటలు అక్కడే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పిల్లల ముందే. భార్యతో ఏం మాట్లాడాలో తెలియదు కొంతమందికి, భర్తతో ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియదు. ఓ పిల్లలు ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు, బర్రను వచ్చేసి ఆ భర్త ఒళ్ళు కూర్చుంది ఒక భార్య. అది కరెక్టేనా అసలు? పిల్లలు ఎదురున్నప్పుడు అంత దూరంలో కూర్చోవాలి నువ్వు భర్తకి. చెప్పకూడని విషయాలు చెప్పకూడదు, మాట్లాడకూడని విషయాలు మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. మా అమ్మ మా నాన్నతో ఏం చేస్తున్నాడు, మా నాన్న మా అమ్మతో ఏం చేస్తున్నాడు, మా అమ్మ మా నాన్నతో ఏం చేస్తుంది, ప్రతి మూమెంట్ గమనిస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి తల్లిగా తండ్రిగా? చాలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల ముందు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా భర్తతో మెసులుకోవాలో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నువ్వు చేసిందే వాళ్ళు చేస్తారు. ప్రభు అదే చెప్పాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడు తప్ప వేరొకటి చేయడు. ఇది నమ్మాలి మీరు. ఇప్పుడు ఆడి ముందే నువ్వు సిగరెట్ తాగినవు అనుకో, ఆడికి కూడా ఏదో ఒకరోజు తాగాలనిపించింది, అనిపిస్తా. ఇప్పుడు ఆడి ముందు అడ్డమైన బూతులు తిట్టినవు అనుకో, ఆడు కూడా ఏం చేస్తాడు, ఆడు నేర్చుకుంటాడు. ఇప్పుడు తల్లి కూతురు దగ్గర ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే నీ కూతురు అంత బాగుంటుంది. ఇప్పుడు కూతురుని ఎదురుగా పెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా బిహేవ్ చేసావనుకో, కూతురు ఏం చేస్తుందండి? కూతురు కూడా అదే నేర్చుకుంటుంది. అవునా కదా? ఒక సామెత ఉంటుంది, మీ అందరికీ తెలిసిన సామెత. ఏంటో సామెత అంటే, తల్లి ఎక్కడో మేస్తే బిడ్డ ఎక్కడో మేస్తుందని చెప్తున్నారు. కానీ ఇది మారిపోయింది, ట్రెండ్ మారింది. ఇప్పుడు తల్లి బిడ్డ రెండు కలిపి మేతనయ్యాడ. మారిపోయింది, కాలం మారిపోయింది. తల్లి అక్కడ మేజీ బిడ్డ ఇక్కడ మేజీ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మారిపోయింది, బిడ్డ తల్లి రెండు ఒకసాట మేత్తనే పోయి. ఇప్పుడు కావాలని చెక్ చేసుకోండి సమాజంలో. అందుకే తెప్పాడంటే దేవుడు. ఒకసారి 2 మాటలు చూద్దాం, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5:19 చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:19 తీయాలి త్వరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ. చూసారండి, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ వేరొకటి చేయడు. నువ్వు మంచిగా బిహేవ్ చేసావనుకో, నీ కొడుకు అది చూస్తాడు, మంచిగా బిహేవ్ చేస్తాడు. నువ్వు వాడి ముందు బైబిల్ చదివితే ఆడు బైబిల్ చదువుతాడు. నువ్వు వాడి ముందు పాటలు పాడితే ఆడు పాటలు నేర్చుకుంటాడు. నువ్వు సినిమా పాటలు పాడితే సినిమా పాటలు పాడతాడు. నువ్వు మంచి మాటలు మాట్లాడితే వాడు మంచి నేర్చుకుంటాడు. నువ్వు గాలికి తిరిగితే ఆడు గాలికి తిరుగుతాడు. అంతేనా? ఇదేనా ప్రభు చెప్పింది? అందుకనే తండ్రులారా, మీ బిడ్డల ఎదుట మీ ప్రవర్తన చాలా బాగుండాలి.
అవునా? చాలా బాగుండాలి. ఎందుకంటే నీ ప్రతి కదలిక వాళ్ళు చూస్తూ ఉంటారు, నీ ప్రతి మాట వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఒక మాట ఏదైనా వాడికి వినకూడని కొత్త మాట ఒకటి మాట్లాడు, ఆడు పొరపాటును మర్చిపోడు దాన్ని, అది మైండ్లో పెట్టుకొని ఉంటాడు. దీన్ని తీసుకెళ్ళి బయట వాడతాడు. ఎక్కడో వాడతాడా? వాడ్డా? ఖచ్చితంగా వాడతాడు. మా దగ్గర ఎంత ఉంటాడండి, బొడ్డోడు గింతే ఉంటుంటాడు. మా ఇంటి పక్కన ఒక ఆయన ఒక 90 years వచ్చి అలా ఆవిడని తిడతాడు. కోసి లంబాడదానా అంటాడు. ఈ మాట అనకూడదు మైకులో, ఈ మాట అంటాడు ఆమెనే. ఈడు ఒకరోజు ఆమె బొచ్చెలు తోముకుంటుంది కూర్చొని, ఈలోపు వీడు వచ్చిండు కర్ర వేసుకుని కర్ర పెట్టుకొని బండి ఆడుకుంటూ వచ్చిండు. వచ్చేళ్ళకి ఒరే కర్రతో ఆడుతాను వెంట, కర్ర పక్కన పడే అన్నదామా. అనేసరికి ఏమన్నా తెలిసిడు, కోసి లంబాడదానా ఆవు అన్నాడు. వెంటనే ఆమె కొట్టకుండా ఈ మాట కాపీ కొట్టిండు. ఎక్కడ కొట్టాడు? అలా ఆయన దగ్గరే కొట్టాడు. ఈ కాపీ కొట్టేసరికి ఈడనే మాట ముద్దుకు వచ్చేసరికి బర్రం వచ్చి పట్టుకొని ఆడు ముద్దులు ఆడుతుంటే, నీ అమ్మని ఎక్క వదులు అంటున్నాడు. ఇక అదే అంటున్నాడు. బాగా నేర్చుకోండి, బాగా నేర్చుకొని ఎవడేమన్నా సరే ముందు ఇదే మాట చెప్తున్నాడు, నీ అమ్మ నీ ఎక్క అంటున్నాడు. దాంట్లో ఒకరోజు మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వస్తే ఆడ నుంచోబెట్టి ఎరా చిన్నయ్య ఇందాకేంట్రా మా అమ్మని ఏంటి అన్నమన్నా. ఇక చెప్పక 2-3 సార్లు గట్టిగా అరిసేసరికి పెదనాన్న తప్పు అన్నాడు. మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే తప్పు అంటాడు, అటు పోతే మాత్రం ఇక మామూలుగా రీల్స్ ఇక అన్నీ టపా తిట్టేస్తాడు. అసలు ఏంటి ఎట్లా నేర్చుకోండి ఏంటి అని ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగితే, ఇదిగో ఈ మాయ అంటుంటే ఈ మాయ దగ్గర నేర్చుకోండి బావా అన్నది ఆ పిల్ల. చూసారంటే పిల్లల మైండ్ ఎంత షార్ప్గా ఉందో. అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు, అనుకోకూడనటువంటి మాటలు. భార్యాభర్తలు ఇద్దరు ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకోండి, నీ బిడ్డలు ఎదురుగున్నప్పుడు పొరపాటును కూడా గొడవ పడకూడదు, మీరు పొరపాటును కూడా ద్వేషించుకోకూడదు, పొరపాటున వాళ్ళకి అనుమానం కలిగేటటువంటి బిహేవియర్ మీరు చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మీ పిల్లలు. ఇప్పుడు గనక వాళ్ళ మైండ్లో ఇదిగో మా అమ్మ ఎలాంటిది, మా నాన్న ఎలాంటోడు, వీళ్ళిద్దరు ఇలా బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ మైండ్లో కనుక వెళ్ళిపోయిందంటే వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన వాడు ఎవ్వడం లేడుక. అందుకే చెబుతున్నాడు, ఇదిగో బాల్యములో పడవలసిన పునాది వాళ్ళకి మీరు వెయ్యలేకపోతే యవ్వనములో కూలిపోతారని చెబుతున్నాడు దేవుడు. ఎందుకంటే చాలా ప్రమాదం యవ్వనం. ఆ ప్రమాదానికి వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ మీ ప్రవర్తన బాగుండాలి, భార్యాభర్తలు ఇద్దరిదే. అందుకే అంటున్నాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరికి ఏది చేయడానికి బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా. ఇప్పుడు తల్లి గురించి కూడా మరొక మాట చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో తల్లి గురించి కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం చదువు తల్లి. సామెతలు చెప్పువారందరూ, చూడండి పెద్దలు మాట్లాడుతుంటారు, కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. ఎవరు బిడ్డరా ఈ బిడ్డ అంటే, పలానా వాళ్ళ బిడ్డండి, పలానా నాగమణి బిడ్డండి. ఊరి ఆమె తల్లిసాలే వచ్చింది ఈ పిల్లకే. అసలు తల్లిని మించిపోయింది కదా ఈ ప్రవర్తనలో. మంచి ప్రవర్తన అయితే మంచిగా పొగుడుతారు, అదే పనికి మాలిన ప్రవర్తన అయితే ఊరి పెద్ద ఆశ్చర్యపోయే పని లేదురా, వాళ్ళ అమ్మ అలాంటిదే ఇది అలాంటిది అంటారు. అవునా? అదే మంచి పని చేస్తే అబ్బా తల్లి ఎంత గొప్ప పెంచుకుందరా ఈ బిడ్డనే, ఎంత గొప్పదరా ఈ బిడ్డ, ఎవరు బిడ్డరా ఈ బిడ్డ అని అంటే, పలానా వాళ్ళ బిడ్డ అండి, అబ్బా ఎంత బాగా పెంచుకున్నారా ఈ బిడ్డని, ఎంత అనుకు ఉందరా, మాట్లాడే విధానం ఎంత బాగుందిరా అని సమాజం పొగుడుతారండి. నువ్వు కనపడకపోయినా నీ బిడ్డల ప్రవర్తన బట్టి నేను పొగుడుతారు. అదే 10 మంది చీ అంటే, నీ బిడ్డల ప్రవర్తన చూసి 10 మంది చీ అంటే దేనికి నీ పెంపకం. అందుకే ప్రభు అన్నాడు, తల్లులారా ఎందుకమ్మా మీ దొంగ ఏడుపులు నా దగ్గరికి వచ్చి ఏడుతున్నారు. నేను 3వ రోజు లెగుతానని చెప్పాను కదా, మీకు చెప్పానా లేదా? 3వ రోజు సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాను నేను. నా కోసం ఎందుకమ్మా మీరు ఏడుతున్నారు? మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఎందుకు ఏడమన్నాడు? మీకోసం, మీ బిడ్డల కోసం. అబ్బా ఎందుకు ఏడమన్నాడు? ఒకవేళ మీ పెంపకం సరిగా లేకపోతే, మీ పెంపకం సరిగా లేకపోతే మీకు అన్ని అవమానాలు, నిందలు వస్తాయి. వాళ్ళు చనిపోతే లేవలేరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి జారిపోతారు. వాళ్ళ కోసం ఏడవండి. నా బిడ్డ నరకానికి వెళ్ళిపోకూడదు, నా కూతురు నరకానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళని మంచిగా పెంచాలి. ఇదిగో క్రీస్తు వలె నా బిడ్డలు ఉండాలి.
అనే ఆలోచన భావనతో ఒక తండ్రి కుమారుడు పట్ల బాధ్యత తీసుకోవాలి, ఒక తల్లి కుమార్తె పట్ల బాధ్యత తీసుకోవాలి. అలాంటి బాధ్యతలు కలిగి మీ బిడ్డలను మీరు పెంచాలంటే, ప్రభువు వలె ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, ఇదిగో తండ్రులారా తల్లులారా మీ పిల్లలని ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. చెప్పాడు అక్కడ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఒకవేళ పెంచకపోతే ప్రభు చెప్పిన మాట వర్తిస్తుంది. పెంచితే వాడి పునాది బాగుంటుంది, పెంచకపోతే యవ్వనంలో కూలిపోతాడు. అందుకే వాళ్ళ కోసం ఏడమన్నాడు ప్రభువారు. అమ్మలారా నా కోసం ఏడవకండి, ఏడవద్దు నా కోసం మీరు. చూడండి ఆ మాట కూడా, లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. వెళ్ళి నీ పెంపకం సరి లేకపోతే జీవితాంతం ఏడుస్తావు నువ్వు. ఒకగానొక కొడుకండి, ఐటీఐ చేశాడు, ఐటీఐ పిట్టర్ అయ్యాడండి. పిట్టర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కంపెనీలో జాయిన్ చేశారు. మొత్తం కలిపినా కానీ ఇక్కడ నుంచి మన గాది భాస్కర్ గారి ఇంటి అవతలకి ఇంకొంచెం ముందు పాల కేంద్రం ఉంది కదా, అంత దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు కంపెనీ నుంచి వాళ్ళకి. ₹1,00,000 బండి కొని పెట్టారు. నేను నడవలేకపోతాను డాడీ అన్నాడు. మరి నా బిడ్డ మరి కనీసం మరి ₹25,000 జీతగాడు కదా, ఒకగానొక కొడుకు అల్లారం ముద్దుకు పెంచుకున్నా, మరి వీడు నడిచిపోవటం ఏంటని ₹1,00,000 బండి కొని పెట్టారు అడిగి. మరి ₹1,00,000 బండి కొని పెట్టినప్పుడు మరి 30లో 40 వెళ్తే బాగోదు కండి, బాగుంటుందా? మరి ₹1,00,000 బండి అంటే మరి ఊరంతా వినపడే సౌండ్ పెట్టుకొని బావాలి బండి అది. ఆ బండి వేసుకున్నాడు, చక్కగా జమ్మని లాగించుకొని ఇంటికి వరకు బాగానే వెళ్ళాడు. అక్కడ నుంచి ఫ్రెండ్స్ని తీసుకొని కొత్త బండి కొన్నాడు కదండి. మరి కొత్త బండి కొన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ సంకలో ఒకడు ఈ సంకలో ఒకడు ఉంటాడు. వచ్చేసి ఎరా పార్టీ ఏది, పార్టీ ఉందా? ఉంది పార్టీ. ఎప్పుడు 6 గంటల డ్యూటీ దిగంగానే డైరెక్ట్ ఏలూరు పార్టీ. వెళ్ళిపోయారు, చక్కగా పార్టీ చేసుకున్నారు పిల్లలు. చక్కగా బండి వేసుకొని రిటర్న్ అయిపోయారు ఇంటికి వద్దామని. ఇంటికి వచ్చే సమయంలో డివైడర్ను కొట్టి వెనకాల ఉన్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు, బండి దూలోడు చిత్తు చచ్చిపోయాడు. ఒక్కగానొక కొడుకండి వాళ్ళకి, అల్లారు ముద్దుకు పెంచుకున్నారు. కానీ బైబిల్ ఒక మాట చెప్పిందండి, నేర్పకుండానే వచ్చేది నడక, నేర్పితేనే వచ్చేది నడవడిక. ఈ తత్వాన్ని వాళ్ళు నేర్పించలేకపోయారు. నేర్పించకుండా బిడ్డను అల్లారు ముద్దుగా గాలికి పెంచుకున్నారు, గాల్లో కలిసిపోయాడు. చెప్పాడా దేవుడు? ఖచ్చితంగా చెప్పాడండి. బాల్యములో నేర్పవలసిన బోధన వాడికి నేర్పకపోతే ఖచ్చితంగా ఏడవాలి. ఇప్పటికా తల్లి మారు మనసు పొంది, బిడ్డ చచ్చిపోయిన సంవత్సరంలో మారు మనసు పొంది బేతేలు సహవాసానికి వెళ్తుంది. ఎప్పటికీ ఏడ్చిద్ది ఆ తల్లి, దేవా ఒక్క బిడ్డనిచ్చావు, ఒక్క బిడ్డను తీసుకొని వెళ్ళిపోయావు అని ఎప్పటికీ ఏడ్చుద్దండి. నిజంగా ప్రభువుని నేను ముందే ఎరిగితే, ప్రభువులోకి ముందే వస్తే నా బిడ్డను నేను కాపాడుకునేదాన్ని, నా బిడ్డకి బోధ నేర్పేదాన్ని, నా బిడ్డను నేను కాపాడుకొని ప్రభువుకి అప్పచెప్పేదాన్ని ఇప్పటికి బోరుమని ఏడుతుందండి. ఏమంటే జరిగిపోయిన తర్వాత ఏడితే ఏమన్నా ఒరిగేది ఉందా? ఒక మాట చెప్తారు, ఏదో కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని. ఏంటది సామెత? అబ్బా మీకు బాగా అర్థమైంది. చేతులు కాలేక ఉపయోగం లేదు, ఉందా ఏమన్నా ఉపయోగం లేదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడండి ప్రియులారా, తల్లిదండ్రులుగా మీరు కరెక్ట్గా ఉంటే మీ బిడ్డలు బాగుంటారు. ఇప్పుడు మీరు కరెక్ట్గా లేరనుకోండి, ప్రభు ఏమన్నాడు? మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. కొన్ని సంగతులు మనం చూడగలిగితే, త్వరగా కొన్ని సంగతులు చూడగలిగితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో పునాది కనుక మీరు బాల్యం లేకపోతే యవ్వనం ఏమైపోద్ది అన్నాడు? పాడైపోతుంది అన్నాడు. ఇప్పుడు పాడైపోతుందని దేవుడు హెచ్చరించిన నువ్వు పిల్లలకి పునాది సరిగా వాక్యం పట్ల పడకపోతే, నీ పిల్లలకు ప్రభు యొక్క శిక్షలో బోధలో కనుక బోధ నేర్పకపోతే, ఇదిగో ఖచ్చితంగా యవ్వన కాలంలో నీ బిడ్డలు నేల రాలిపోతారని బైబిల్ చెప్పింది. ఎందుకంటే అధికముగా దుర్మార్గ పనులు చేస్తారు. ఏమండి, దేవుని వాక్యం కనుక వాడికి నేర్పకపోతే అధికముగా దుర్మార్గ పనులు చేస్తారు, బుద్ధిహీనంగా తిరుగుతారు. కొన్ని కుక్కలు చూడండి, అసలు వాటికి ఏం పని ఉండదు, ఈ చివరి నుంచి బయలుదేరుతాయి, ఆ చివరి దాకా పోతాయి, ఆడికి పోతాయా పోవా కుక్కలు, మళ్ళీ ఆడదాకా పోయి మళ్ళీ ఏదో పని ఉండదు, మళ్ళీ గిట్టా పోద్దా చివరికి లటక్కన పడుకుంటుంది వెళ్ళి. ఇప్పుడు దాంతో సమానం మనం. కొంతమంది చూడండి అసలు ఏం పని ఉండదండి,
ఊర్లో చూస్తే కొంతమంది, మా సొంత ఊరు మారేమండ చూస్తే ఆ చివరి నుంచి బయలుదేరి ఆ చివరి దాకా పోతారు ఆడదాకా. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆ చివరి దాకా పోతారు. మా అమ్మని అడుగుతా, ఎవరి పిల్లలు ఇల్లు ఏంటి, వీళ్ళకి పని ఏంటంటే, వాళ్ళకి పని ఉందలే, ప్రత్యేకించిన పని ఉండదు అంటుంది మా అమ్మ. ఏంటా పని? తిరుగుతున్నారు, పనే ఉంది, తిరుగుతున్నారు. చెప్పోడు లేక చెడిపోయారు వాళ్ళు. ఒకరోజు ఇదే యవనస్తుల గురించి ఒకరోజు మాట్లాడితే కామెంట్లు పెట్టారండి నాకు, ముందు నీది నువ్వు చూసుకో అయ్యా. ఏమండి, ఏదో ఒక స్టార్ ఉండాలండి, ఒక స్టార్ వాళ్ళకి. ఆ స్టార్ గురించి పెద్ద ఫ్లెక్సీ చేశారు కొంతమంది పనికి మాలిన వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పిన ఆ రోజు మెసేజ్ నేను, ఎవడరా నీ స్టార్ అని. నువ్వు మంచం ఎక్కితే వచ్చాడు ఎవడైనా నీ స్టారు? రాడెవడో. కనీసం నువ్వు తెలుసా ఎవరికైనా? ఎవడో తెలియదు. వాళ్ళ గేటు ముందుకు కూడా రాని నీ అవతారం చూస్తాడు. కానీ ఇక్కడ ఫ్లెక్సీ చేసి పెద్ద స్టార్ అని చెప్పేసి టపాసులు పేల్చాడు ఆ రోజు. వాళ్ళ గురించి చెప్పాను. నిజమైన స్టార్ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకో, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన స్టార్ కట్టు. స్టార్ ఉన్నోడుగా నిన్ను నిలబెడతాడు భూమి మీద. కానీ ఆయన స్టార్ పెట్టకుండా, ఆయన గురించి చెప్పకుండా, ఆయన గురించి బ్రతకకుండా, ఈ యవన కాలమే బలమైన కాడి మోసే కాలం అని బలమైనటువంటి శక్తిని నీకు ఇచ్చాడు యవనంలో. కానీ ఏం చేస్తున్నావు? ఈ శక్తిని శక్తిహీనంగా మార్చుకొని, తినకూడనవి తిని, తాగకూడనవి తాగి, తిరగకూడనటువంటి తిరుగులు దాన్ని తిరిగి, శక్తిహీనత దేహానికి వచ్చిన తర్వాత, మంచం ఎక్కిన తర్వాత అమ్మలో చేంజ్ చేస్తున్నారు అయ్యగారి దగ్గర. అయ్యా, నా బిడ్డ కోసం ప్రార్థన చేయ్యా, నా బిడ్డ కోసం నా బిడ్డను ప్రార్థనలో పెట్టయ్యా. ఆడు గోడలు ఎమ్మటే బజార్లు ఎమ్మటే తిరిగేటప్పుడు చెప్పినవా ఈ మాట? నా బిడ్డ మందిరానికి రావాలని ప్రార్థన చేయని చెప్పావా? అసలు నువ్వు బాల్యంలో వాడికి పునాదేస్తే యవనంలో మందిరం విడిచిపెట్టి ఎందుకు తిరుగుతాడు బయటాడు? అవునా? ఈరోజు మీలో కూడా చాలామంది దొంగలు ఉన్నారు, గుడికి తీసుకురండి దొంగలు. తర్వాత మీరు అనుభవిస్తారు. మీరు మీ బిడ్డలో చేయకూడనటువంటి నేరాలు ఘోరాలు చేస్తున్నారు వీర్రాఘపురంలో. మీరు గమనించాలి. ఎందుకంటే అపవాది ఏ రకంగా అయినా వాళ్ళ మార్గం తప్పించాలి, వాళ్ళ నాశనంలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు అపవాది. ఎంత భక్తిగా మనం బతకాలని కోరుకుంటున్నామో అంత దిగజారేటటువంటి భావజాలాలు కలిగిస్తాడు అపవాది. అది మీరు ఎరగాలి. ఒకరోజు మా మనోజ్కి వాళ్ళమ్మ ఒక వస్తువు చెప్పింది కొట్టుకడికి పోయేటప్పుడు. చెప్తే తెచ్చాడు బాగానే. ఇంటికి రాగానే మళ్ళీ ఏదో గుర్తొచ్చింది, మళ్ళీ చెప్పింది. బండి స్టాండ్ కూడా వెళ్ళింకాడు. మళ్ళీ చెప్పేళ్ళకి వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి సీరియస్ అయ్యాడు. ఒకసారి చెప్పడం కుదరదా నీకు, పద్దాకలు చెబుతూ అన్నాడు. ఒకటి చెప్పాను నేను, ఏంట్రా కోపం వస్తుందేంటి? కోపం వస్తుంది ఏంట్రా నీకు? నువ్వు నాకంటే హైట్లో పెద్దోడు అయి ఉండొచ్చు, కానీ నీ బాబుని నేను. నా ముందు మీ అమ్మ మీద కోపపడతావా? ఒకటే మాట చెప్పాను, కాళ్ళు పట్టుకొని గోడకేసి కొడతానని చెప్పాను. వాడికి సడన్గా అలా నుంచున్నాడు. ఇక మరి అమ్మ ఒక్కసారి చెప్పదా అన్నీ? ఒకసారి చెప్పదురా, తిరగలరు. నీ పని ఏంటి? చెప్పింది చేయాలంతే నీ పని. వినాలి నువ్వు. ఏంటి కోపం ఎక్కువైతుంది ఏంటి? కొవ్యాన పట్టిందని అడిగాను నేను. బిహేవియర్ తేడా వచ్చినప్పుడు వెంటనే వాడిని గద్దించాలి, వెంటనే వాళ్ళని శిక్షించాలి మారకపోతే. లేదంటే నీ కుటుంబం కూలిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకున్న ఆత్మీయ విశ్వాసం పాడైపోతుంది, మీకున్నటువంటి ఆత్మీయ సంబంధం నాశనమైపోతుంది. ఇదంతా పాడవకుండా ఉండాలంటే మీ బిడ్డల్ని సక్రమంగా మీరు పెంచాలి, సక్రమంగా వాళ్ళని కాపాడుకోవాలి. ఈరోజు నా బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, నేనున్నప్పుడు ఎలా ఉంటుంది, నేను లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది అబ్జర్వేషన్ చేయాలి. నువ్వు నీ కూతురునైనా నీ కొడుకునైనా అబ్జర్వేషన్ చేయకపోతే చెడిపోతారండి. జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు హెచ్చరించాడు, ఇదిగో బాల్యములో పునాది వేయకపోతే మీ బిడ్డలు మీ కళ్ళ ముందే పాడైపోతారన్నాడండి దేవుడు. అవునా కాదా? చెప్పాడా? ఒకసారి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాటను అక్కడ తెలియపరచడం జరిగింది. చూద్దాం ఆ మాట. యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం చదువు నాన్న. కావున చూడండి ఏమంటున్నాడు, కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. చాలు నాన్న, ఏమన్నాడు? యవ్వనమందే మృతి నొందుదురు. అంటే యవ్వనం దాటిపోరా? పోరు. బాల్యాన్ని దాటారు బాగానే, కానీ యవ్వనాన్ని దాటలేరు. మరి యవ్వనాన్ని దాటాలంటే ఏం చేయాలి? బాల్యములో వాడికి వాక్యం అనే పునాది వేయాలి. ఆ పునాది మీద వాడిని కట్టాలి. అలా కట్టాలంటే తల్లిగా తండ్రిగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న మాటలు వాళ్ళకి నేర్పించాలి.
నేర్పించకపోతే బాల్యం క్షేమంగానే దాడతాడు, కానీ దుర్దినములతో కూడిన యవ్వన కాలం వచ్చినప్పుడు వాడు యవ్వన కాలమందే మృతి పొందుతాడన్నాడు. ఎలా మృతి పొందుతాడో, ఎందుకు మృతి పొందుతున్నాడో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి క్లారిటీ ఇచ్చాడు సొలొమోను గారు. మాట్లాడదాం ఆ మాట కూడా. యవ్వన కాలం మంది ఎందుకు మృతి పొందుతున్నారు చూడండి. ప్రసంగి గ్రంథం 7:17, అధికముగా దుర్మార్గపు పనులు చేయుట వలన, బుద్ధిహీనముగా తిరుగుట వలన నీ కాలమునకు ముందుగా నువ్వేలా చనిపోతావయ్యా. ముగ్గురు కుర్రోళ్ళండి, 19 ఏళ్ళు ఉంటాయండి. ఇక్కడే కందుకూరులో జరిగిందండి యాక్సిడెంట్ మొన్నే. బరినపాడుకు సంబంధించిన పిల్లలు ముగ్గురు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు. క్రికెట్ ఆడారు, ఆడిన తర్వాత బయలుదేరి రిటర్న్ అయిపోయారు. ముగ్గురు ఒకే వయసు కలిగినటువంటి వ్యక్తులు. వెంటనే వ్యాన్ వచ్చేసింది, కొట్టేసింది, వెళ్ళిపోయింది వ్యాను. స్పాట్తో ఒకడు చచ్చిపోయాడు. ఆ నైట్, ఆ రాత్రి మరొకటి చనిపోయాడు. గత 2 రోజుల క్రితమే 3వ వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు కాలేజీలకు వెళ్ళవలసినటువంటి పిల్లలు దారుణంగా రోడ్డు మీద చనిపోయారు. ఎందువల్ల చనిపోయారు వాళ్ళు? నీ బిడ్డలు ఎక్కడ ఆడుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో ఒక క్రమశిక్షణ అనేది వాడికి నేర్పకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు కలిగించి వారి ఇష్టాల కొద్దిగా మీరు బాధపడతారని చెప్పేసి చనువిస్తే బిడ్డలు పాడవక మరి ఇంకేమైపోతారు మీరు ఆలోచించండి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, బిడ్డలు కోరుతున్న ప్రతిదీ కూడా అది లోక సంబంధమైనవైతే వాడు బాధపడినా పర్లేదు, కఠినంగానే ఉండాలి పిల్లల పట్ల. కానీ ఈరోజు యవ్వన కాలమందే మృతి నొందుతారని దేవుడు చెప్పినట్టుగా ఈ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రాణాలన్నీ కూడా ఎందుకు పోతున్నాయి, ఎందుకు యవ్వనస్తులు చనిపోతున్నారో ఆలోచించగలిగితే వాళ్ళకి బాల్యములో కట్టవలసినటువంటి వాక్యం అనే పునాది మీద వాళ్ళ కట్టలేకపోవటం వల్లనే యవ్వన కాలంలో వాళ్ళు కూలిపోతున్నారని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మరొక మాట చూద్దాం. మరొక మాట సామెతల గ్రంథం 5:23 చూసి క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, ఎందును బట్టి వారికి మరణం వస్తుందో చూడగలిగితే ప్రియులరా, బైబిల్ చెప్తుంది కదా, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఏమంటే గెంత పిల్లోడి దగ్గర ఫోన్ లాక్కోండి, గెంత పిల్లోడి దగ్గర ఫోన్ లాక్కోండి, వింటాడు మాట. ఒకరోజు ట్రైన్లో వస్తుంటే ఫోన్ ఎట్ట గుంజుకుందని దగ్గరకు వచ్చి అమ్మ మీద పేట్ను బాదిండు. వాళ్ళ నాన్న పైన కూర్చున్నాడు, కిందకి దిగిండు, మళ్ళీ కొడతారనీడు. ఆడికి ముందే తెలుసు అనుకుంటా పాపం. ఒక దెబ్బ బేకంగానే వాళ్ళ నాన్న పైన ఉన్నాడు, కిందకి దిగిండు. కిందకి దిగి ఆడిని ఎత్తుకొని పక్కకు పోతున్నా, వాళ్ళ నాన్న కొడుతున్నాడు. అంటే ఎంత ముదిరిపోయిండో చూడండాడు. నేను అట్టా చూస్తే నాకు కోపం వచ్చేసింది. లాక్ కొడితే దెబ్బ చాలడాడు. ఆడిని కంట్రోల్ చేయడానికి వీళ్ళిద్దరు నాన్న బాధలు పడుతున్నారు. ఇక లాస్ట్కి ఆ పక్కన ఉంది కదా, ఆడిని కంట్రోల్ చేయాలంటే ఒక్కటే ఉందండి, ఆ ఫోన్ ఎత్తి కంట్రోల్ అవుతారు అంత పక్క నుండి. ఆడంత సైకోలా తయారవటానికి ఎవరు కారణం? తల్లిదండ్రులే కదండి. మొన్న ఆవిడ రీసెంట్గా విజయవాడలో ఇటు పక్క దానికి ఒక ఫోన్ ఇచ్చింది, అటు పక్క దానికి ఒక ఫోన్ ఇచ్చింది. మధ్యలో కూర్చుని చక్కగా ఇక వీళ్ళిద్దరూ అటు ఇటు తిరిగి అబ్బో రీల్స్ మీద రీల్స్, ఏలికి నాగలేదు. ఇక ఒకటే పనిలో ఉంటారు ఇద్దరు పిల్లలు ఇద్దరు. ఏమంటే వాళ్ళ నరాలు ఎంత ఉంటాయండి, చిన్ని నరాలు. వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుందండి, చిన్నగా ఉంటుంది. ఈ రేడియేషన్ వల్ల ఆడి బ్రెయిన్ పాడైపోతే రేపొద్దున పిచ్చోడు అయితే, రేపొద్దున ఆడికి ఏదైనా వ్యాధి సోకితే ఏడవలసింది ఎవరు? మనమే కదండి ఏడ్చేది. మరి పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలిగా, మనం జాగ్రత్తగా పెంచుకోవాలిగా మనం. అందుకే అంటున్నాడు దేవుడు, ఎందుకయ్యా వాళ్ళు యవ్వన కాలం మందు మరణిస్తున్నారంటే బైబిల్ అంటుంది, శిక్ష లేకయే వాటివాడు నాశనమగును, అట్లాంటి వాడు అతి మూర్ఖుడై మార్గం తప్పిపోనని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మన బిడ్డల పెంపకం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయాలా? రమ్మని చేద్దాం. కాబట్టి ప్రియులారా, మీరు గమనించండి, మన బిడ్డల్ని పెంచే విషయంలో మనం సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా సమాజంలో జరిగేది మనం చూస్తున్నాం. దాన్ని చూస్తున్నటువంటి మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అట్టివాడు శిక్షణ లేకే మార్గం తప్పిపోతున్నాడు. ఇప్పుడు మార్గం తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 22:6 ప్రకారం బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి ఏం చేయాలి? నేర్పాలి. ఎప్పుడు నేర్పాలి? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు నేర్పాలి? మార్గం తప్పాక నేర్పితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేనా? మార్గం తప్పాక నేర్పితే వింటాడు. తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపము రేపక అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? కోపము రేపే పరిస్థితులు వచ్చాయంటే ఎట్టొచ్చినాయి? అసలు నువ్వు చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా
ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆ ఇంటికి తిరిగితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు యవ్వనానికి వచ్చా తిరిగితే ఊరుకుంటారా? ఇప్పుడు అదే మాట స్త్రీ దగ్గర తీసుకొద్దాం. బాలికగా ఉన్నప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు యవ్వనానికి వచ్చా తిరిగితే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు ఏమంటది కూతురు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమాక అన్నామనుకో, చిన్నప్పటి నుంచి వెళ్ళాక ఇప్పుడు వెళ్తే ఏమైంది అంటది. అంటదా అందా? ఖచ్చితంగా అంటది. అందుకే ఏం చేయాలి మనం? బాల్యం నుంచే వాళ్ళకి చెప్పవలసిన విషయాలు చెప్పి, నేర్పవలసినవి నేర్పించి, మంచి పునాది వాళ్ళకి వేస్తే, వాడు నడవలసిన త్రోవనాడికి నేర్పితే, వాడు పెద్దవాడంటే వృద్ధుడైనప్పటికీ కూడా మార్గం తప్పేట్టు పోడు. మరేం గారు ఏరి రమ్మని చేద్దాం. కాబట్టి ప్రియులరా, పునాది బాల్యం లేకపోతే ఎవరం ఏమైపోతుంది? పాడైపోతుంది. పాడైపోవటం అంటే అర్థం ఏంటి? పాడైపోవటం అంటే అర్థం ఏంటి? ఏం చెప్పించాను ఇప్పుడు దాకా? పాడైపోవటం అర్థం ఏంటమ్మా? చనిపోవటమే. కాబట్టి మన పిల్లలు మన కళ్ళ ముందే వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని నేర్పాలి. అవునా? తలలో వంచండి. చిన్న ప్రార్థన ఏలే గారి కోసం, మీకోసం, కుటుంబం కోసం, అందరి కోసం చేద్దాం. దాన్ని ముందుకొచ్చే